శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. 14వ రోజు మహాభారత పారాయణం. ఇందులో ద్రౌపది సత్యభామతో పతివ్రత లక్షణాల గురించి చెప్తూ ఇలా అన్నది. మా అత్తగారు ఈ కుటుంబ జనంలో ఎవరెవరితో ఎలా ప్రవర్తించేదో అలాగే నేను కూడా నడుపుతున్నాను. అత్తగారికి వీరికి ఎదురు చెప్పి వాదాలు చెయ్యను. మనస్సు నిర్మలంగా ఉంచుకుని ఉషకాలంలో నిద్రలేచి ఎవరెవరి అవసరాలు ఏమిటో స్వయంగా చూస్తాను. ఇంద్రప్రస్థంలో ఉన్న రాజుల్లో 8,000 మంది వేదవిధులు, 88,000 మంది విద్యార్థులు, ఎందరో అతిథులు, అభ్యాగతులు, వారి భోజన భాజనాలు స్వయంగా చూసుకునేదాన్ని. మా పరిచారకాగణం సుఖ సంతోషాలు, ఆదాయ వ్యయాలు ఎప్పటికప్పుడు చూసుకునేదాన్ని. మా కోశాగారం అక్షయంగా ఉండేటట్టు చూసేదాన్ని. అందరికన్నా ముందు నిద్రలేచి అందరూ నిద్రించాక శయ్యాగారం చేరుతాను. వాటితో వారి అనుగ్రహం పొందుతాను. సుఖం వల్ల సుఖం రాదు సత్యభామ. దుఃఖానుభవం కలిగితేనే సుఖం తెలిసేది. ప్రాంగణంలో భర్త కనిపించగానే దాసీలను పిలిచి ఆయన అవసరాలు చూడమనకు. నువ్వే వెళ్ళి స్వయంగా సేవించు. నీ భర్త ఏ విషయం చెప్పినా అది పరమరహస్యంగా ఉంచు. రహస్యం కాకపోయినా సరే నీ భర్త శ్రేయోభిలాషులు, స్నేహితులు కనిపించినప్పుడు అనాదరంగా ఆయన్ని చూపకు. వారి భోజన భాజనాలు స్వయంగా చూసుకో. ఆయనకు గిట్టని వారి వైపు చూడకు. ఊసిపోక తాడీలు పలికి ఆడవారి దగ్గరకు రానీయకు. కొడుకులతో అయినా సరే ఏకాంతంగా ఉండకు. ఎప్పుడూ చిరునవ్వుతో, సువాసన నీడే పూలు ముడిచిన సిగతో, అంగరాగాలంకారాలతో పరిశుభ్ర వసనం ధరించి వినయంగా భర్తను సేవించడానికి ఎదురు చూస్తూ ఉండు. అప్పుడు వాసుదేవుడు తన అనురాగ సామ్రాజ్యానికి నిన్ను పట్టమహిషిని చేస్తాడు అంది ద్రౌపది. కొన్ని రోజులు గడిపి వాసుదేవుడు సత్యభామ సహితుడై ద్వారకా నగరానికి ప్రయాణం అయ్యాడు. పాండవులు మునిజన సేవతో, పరమేశ్వర ఆరాధనతో కాలం గడుపుతున్నారు. వనవాస క్లేశంతో వారి శరీరాలు కృషిస్తున్నాయి అని ధృతరాష్ట్రుని సమీపించి ఇప్పుడు చెప్పగా వారికి కలిగిన క్లేశాలకు కొంతసేపు దుఃఖించి అర్జునుడు దివ్యాస్త్రాలు సాధించిన విషయాలు స్మృతికి రాగా మరింత బాధపడ్డాడు. పాంచభౌతిక దేహంతో దేవలోకం చేరి అనేక దివ్యాస్త్రాలు, ప్రయోగ ఉపసంహారాలు నేర్చి రావడం కంటే బాధ ఏముంది అని శోకించడం విన్న శకుని, కర్ణుడు దుర్యోధనుని సమీపించి, కురువంశ శిరోమణి, నువ్విప్పుడు 100 కోటి పరాజితులను చేసిన దేవేంద్రుడి వలె వెలుగుతూ ఉంటే చూసి నీ హితులందరూ ఆనందించి అభినందించడం కంటే విరోధ వర్గం తలవంచడమే మనకెక్కువ ఆనందం. ఆపదలో చిక్కి అనాథ వలె చిక్కిపోయిన శత్రువులను చూసినప్పుడే ఆహ్లాదం కలుగుతుంది అని సమయం కనిపెట్టి ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన గోగణాలన్నీ ద్వైతవనంలో ఉన్నాయి కదా, వాటి మంచి చెడ్డలు చూసి రావాలి అనగా ఆయన, పాండవులు ద్వైతవనం చేరారని విన్నాను. అక్కడికి మీరు వెళ్ళడం మంచిది కాదన్నాడు ధృతరాష్ట్రుడు. తాము పాండవుల వైపు వెళ్ళబోమని, గోవులను ఒక్కటినే చూసి వచ్చేస్తామని నమ్మబలికి అనుచరుల వర్గంతో అలంకార శోభితులే బయలుదేరారు దుర్యోధన, శకుని, కర్ణాదులు. భల్లూక, ఖడ్గ, శార్దూలాది మృగాలను వేటాడి సరోవర సమీపాన్ని చేరి అక్కడ విహరిస్తున్న చిత్రసేనుడనే గంధర్వుని అనుచరులను వైదొలగమన్నారు. వారు కుపితులై దుర్యోధన అనుచరులను బంధించారు. కౌరవ యోధులు యుద్ధసన్నద్ధులయ్యారు. చిత్రసేనుడు వారినందరినీ మూర్ఛితులను చేసి దుర్యోధనుని కూడా బంధించాడు. ఈ వార్త ధర్మరాజుకు తెలిసి భీమార్జునులతో గంధర్వు మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చినవాడు అర్జునుడని తెలిసి చిత్రసేనుడు వారిని సమీపించి అమరావతిలో తమ స్నేహవార్తలు ముచ్చటించి ధర్మరాజు కోరిక మేరకు దుర్యోధనుని విడిచిపెట్టాడు. కాగల కార్యం గంధర్వులు తీర్చినా మనం దుర్యోధనుని విడిపించడం నాకు నచ్చలేదు అన్నాడు భీమసేనుడు. ధర్మరాజు అన్నాడు, శాంతంగా ఉండు అని ఓదార్చాడు. తిరిగి వెడుతూ దుర్యోధనుడు విషాదవదనుడై ఇంతటి పరాభవం తోటి హస్తినాపురం వెళ్ళడానికి మనస్కరించటం లేదనగా, మహారాజా, పాండవులు మీ రాజ్యంలోని అరణ్యంలో ఉన్నారు. వారు మీ సేవకులు కనుక తమ ప్రభువులను వాళ్ళు రక్షించుకున్నారు అన్నాడు శకుని. దుర్యోధనుడు అన్నాడు, శత్రువుల వల్ల రక్షణ పొందడం కంటే మరణమే మేలు అన్నాడు. అప్పుడు మహారాజా, అరణ్యవాస, అజ్ఞాతవాసాలు పూర్తి కాగానే పాండవులను నేనే సంహరించుతాను అని ధనస్సు చేబూని ప్రతిజ్ఞ చేసి
మన హస్తినాపురం చేరగానే దిగ్విజయాత్ర సాగించి భూమండలాన్ని నీ పాదాక్రాంతం అంతా చేస్తానన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు సంతుష్టుడై హస్తినాపురం చేరాడు. కర్ణుడు వన నదీ సాగర పరివ్రత భూమండలాన్ని జయించి ధనరాశులతో తిరిగి రాగానే దుర్యోధనుడు రాజసూయ వాంఛ ప్రకటించి పురోహితుని రావించగా ఆయన రాజసూయం చేసిన ధర్మరాజు జీవించి ఉండగా ఇంకొక రాజు రాజసూయం తలపెట్టకూడదని ప్రత్యామ్నాయంగా వైష్ణవ యజ్ఞం సాగించమని అనగా విప్రుడు అన్నాడు. రాజసూయాగం ముందుగా చేశారు, మళ్ళీ వెంటనే చేయకూడదు అని చెప్పి ఒకళ్ళు చేయగా మళ్ళీ వెంటనే చేయకూడదు అని చెప్పారనమాట. అందువల్ల వైష్ణవ యజ్ఞం సాగించమని చెప్పారు. ఆ ప్రయత్నాలు ఆరంభించి యాగ దర్శనానికి పాండవులకు వార్త పంపారు. అరణ్యవాస సమయంలో నగర ప్రవేశం కూడపని, అందుకని రాలేమన్నాడు ధర్మరాజు. ద్వైతవనంలో ఉండగా క్రూరమృగాలు కొన్ని ధర్మరాజును సమీపించి, స్వామి, మా ఎందుకు అనుకరించి ఈ అడవిని మాకు వదిలిపెట్టియండి, మా సంఖ్య క్షీణించింది, మా జాతిని సర్వనాశనం చేయకండి అని ప్రార్థించగా ధర్మరాజు సోదర పరిజన సహితుడై ద్వైతవనం నుంచి కామ్యకవనం చేరాడు. 11 సంవత్సరాలు గడిచాయి. దుర్యోధనుడి అతిథి సత్కారాలతో సంతృప్తుడైనటువంటి దూర్వాసుడు వాని కోరికను అనుసరించి శిష్యులతో పాండవులున్న చోటికి వచ్చి తనకు భోజనం కావాలని నదీ స్నానం చేసి వస్తానని వెళ్ళాడు. అప్పటికే అందరి భోజనాలు అయ్యి ద్రౌపది కూడా భుజించి పాత్ర కడిగేసింది. అతిథి సత్కార అవకాశం లేదు. ద్రౌపది చింతాక్రాంత చిత్తుడై కృష్ణుని స్మరించింది. ఆయన ప్రసన్నుడై తనకు ఆకలిగా ఉందని పచన పాత్ర తెమ్మన్నాడు, అంటే వండిన పాత్ర పరిశుభ్రంగా కడిగేశానంటూ ద్రౌపది పాత్ర తెచ్చింది. ఆ పాత్రలో అంచులో ఆ పూట వండిన శాకలేశం దొరికింది. దానిని వాసుదేవుడు ఆరగించి, ఈ పత్రలేశంతో దుర్వాసుడు తృప్తుడవుగాక అన్నాడు. నది స్నానం చేసి సంధ్య వార్చి బయలుదేరుతున్న శిష్యులు, మహాముని, మా కడుపులన్నీ నిండుగా ఉన్నాయి, గుక్కడి నీళ్లు కూడా తాగే అవకాశం లేదన్నారు. అదే స్థితిలో ఉన్న దూర్వాసుడు అట్నుంచటే వెళ్ళిపోయాడు. వారి రాక కోసం నిరీక్షించి ధర్మరాజు తమ్ముడిని పంపారు. నదీ తీరానికి వెళ్తే వాళ్ళు ఎటో వెళ్ళారని అక్కడ మునుల వల్ల విని అన్నగారికి చెప్పాడు. ఒకనాడు పాండవులు పరిజనంతో వేటకు వెళ్ళారు. ద్రౌపది ఒంటరిగా ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న సమయాన సైంధవుడు మిత్రులతో వెళ్తూ, మిత్రమా, ఆ సౌందర్యరాజు ఎవరో తెలుసుకురా అనగా వాడు వచ్చి సమాచారం చెప్పగానే సైంధవుడు ఆమెను సమీపించి తన వాంఛ తెలియజేయగా ద్రౌపది తాను పాండవ పత్నిని సైంధవునికి చెల్లెలి వరుస అవుతుందని ఎంత చెప్పినా వినకుండా ఆమెను రథం ఎక్కించి గుర్రాలను నడిపాడు. అప్పుడే వచ్చిన ధౌమ్యుల వారు మరణపడ్డారు. తిరిగి వచ్చి పాండవుల విషయం తెలుసుకుని తీవ్ర గమనంతో వెళ్ళి సైంధవుని యొక్క అనుచరులను నెలకూల్చి సైంధవుడిని బంధించారు. భీమసేనుడు వానికి కేశఖండనం చేసి ద్రౌపది ముందు నిలబెట్టి కత్తి దూశాడు. ఉభయ వంశాలకు ఒకే ఒక ఆడబిడ్డ దుస్సల. ఆమె భర్తను చంపి ఆమెను అనాథ చెయ్యరాదని ద్రౌపది వారించగా విడిచిపెట్టాడు. అంటే సైంధవుడు ఎవరు? దుస్సల యొక్క భర్త అన్నమాట. అంటే ఆడబడుచు యొక్క భర్త ఆమెను చేర్చబోయాడని దీని భావం. అవమానం భరించలేక సైంధవుడు తపస్సు చేసి పరమశివుని అనుగ్రహంతో పాండవులతో అర్జున్ తప్పి మిగిలిన వారిని ఎదుర్కొల వరం పొంది స్వదేశం చేరాడు. ఒకనాడు ధర్మరాజు మార్కండేయ మహర్షితో మాట్లాడుతూ, ఋషిపుంగవా, నా వలే ఇలా వనభేస క్లేశాలు అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించగా ఆయన రామకథ వినిపించి, నాయన, ఎన్ని క్లేశాల మీద పడ్డా ధర్మం విడవక వనవాసం పూర్తి చేసి పట్టాభిషిక్తుడే ప్రజారంజకంగా పాలించాడు రాముడు. అలానే నీ సోదరుల సహాయంతో రాజ్యాధిపత్యం చేపడతావు అని అన్నాడు. మహర్షి, ఇంతటి పతివ్రతా శిరోమణి అయిన ద్రౌపదికి రావాల్సిన కష్టాలైనా ఇవి అని మళ్ళీ ప్రశ్నించాడు. అప్పుడు మార్కండేయుడేమో సావిత్రి కథ చెప్పి, ఆమె వల్లనే ఈ పతివ్రత మీ కష్టాలను హరించగలదు అని ఆశ్వాసన పలికాడు. వనవాస సమయం పూర్తి కావస్తూ ఉండగా
ఒకనాడు యమధర్మరాజు పెట్టిన పరీక్షలో ధర్మరాజు యక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చి అజ్ఞాతవాసంలో ఎవరూ తమ గుర్తు పట్టకుండా వరాలు పొంది ధౌమ్యుల వారితో రహస్యయాత్ర సాగించారు. ఇంతటితో అరణ్య పర్వం సమాప్తమైంది. ఇప్పుడు విరాట పర్వంలోకి ప్రవేశిస్తున్నాం. అరణ్యవాసం పరిసమాప్తమైంది. ఇంకా అజ్ఞాతవాస కాలం ప్రారంభమైంది. ఏడాది కాలం పాండవులు తమ యందు గౌరవాదరాలు కలిగి మత్స్యదేశాధిపతి అయినటువంటి విరాట్రాజు ఆస్థానంలో అజ్ఞాతవాసం చేయడానికి నిశ్చయించుకున్నారు. విరాట్రాజు ఆస్థానంలో అజ్ఞాతవాసం. తమలో తాము ఎవరెవరు ఎలాంటి ప్రచ్ఛన్న వేషాలు ధరించి అజ్ఞాతంలో చరించాలో చర్చించుకుంటున్నారు. అందులో ధర్మరాజు అన్నాడు, కంకుబట్టు నామంతో చేరి మహారాజుతో జూతక్రీడ సాగిస్తాను. నా జీవిత విశేషాలు అడిగితే ధర్మరాజుకి ప్రాణమిత్రుడిగా ఉండేవాడేనని, వారు అడవుపాలు కావడంతో ఇలా దేశాలు పట్టి తిరుగుతున్నానని నమ్మిస్తాను అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, వంటలవాడుగా ప్రవేశించి భక్ష్య భోజ్య పానీయాలతో కొత్త రుచులు చూపుతాను. ధర్మరాజు గారికి పాకశాల అధ్యక్షుడిగా ఉండేవాడనని, వలలుడు నా నామం అని చెప్పి కాలం గడుపుతాను అన్నాడు. అర్జునుడు అన్నాడు, అన్నయ్య, నాకు దేవలోకంలో నృత్యగానాలతో శిక్షణ లభించింది. దానికి తోడు నపుంసక శాపం ఒకటి ఉంది. బృహన్నల నామంతో వారి అంతరంగ జనానికి గురువుగా చేరి ద్రౌపదికి పరిచారకుడిగా ఉండేవాడినని చెప్పి కాలం గడుపుతాను అన్నాడు అర్జునుడు. ఇంకా నకులుడు అన్నాడు, నేను దామగ్రంథిక నామంతో అశ్వ రక్షకుడుగా చేరతాను అని నకులుడు అన్నాడు. ఇక సహదేవుడు తంత్రిపాల నామంతో గోశాలలో గోవులను సంరక్షిస్తాను, అలా ప్రవేశిస్తానని అన్నాడు. కన్నీరు ఒత్తుకుంటూ ధర్మరాజు ద్రౌపది వైపు తిరిగాడు. అప్పుడు ద్రౌపది అంది, మహారాజా, ఈ లోకంలో స్వతంత్రంగా దాసీ పనిచేసే సైరంధ్రి జాతి ఉంది. అంతఃపురంలో నారీ జనానికి కేశాలంకరణ చేయడం, పూలమాలలు అలంకరించడం వారి పని. అలాంటి వృత్తిలో మాలిని అనే పేరుతో నేను ప్రవేశిస్తానంది. ఈ నిశ్చయాలకు పూర్వమే తమ వెంటనున్న వారందరికీ వీడ్కోలిచ్చి నడిచారు పురోహితులతో. ధౌమ్యులు వారు అన్నారు, ధర్మనందన, రాజభవనానికి వెళ్ళదలిచిన వారు ముందుగా అనుమతి పొందాలి. సభాభవనంలో ఎక్కడ కూర్చుంటే మనల్ని కదపరో అక్కడే కూర్చోవాలి. ప్రభువు అభిమానం పొందినాం కదా అని చిత్తం వచ్చినట్లు చరించకూడదు. కొన్ని సందర్భాల్లో సాహసించి ప్రభుసేవ సాగించాలి. సాధ్యమైనంత వరకు రాజాజ్ఞ కోసం ఎదురు చూడాలి. రాణివాసంతో పరిచయం, బంధుజనంతో సంబంధం పెంచుకోకూడదు. రాజద్రోహులను దరికి రానివ్వకూడదు. యుద్ధ సమయాల్లో ప్రభువు అవమానించినా లక్ష్య పెట్టకూడదు. రహస్య విషయాలు సభా మధ్యంలో ప్రస్తావించే ప్రయత్నమే పనికిరాదు. ప్రభుగణం దగ్గర మన ఘనత కీర్తించుకుంటే చాలా అనర్థాలు వస్తాయి. సభలో కాళ్ళు చేతులు ఆడించడం, వెకిలిగా నవ్వడం, వికారపు చేష్టలు చేయడం తగదు. సందర్భానుసారం మందహాసం చెయ్యాలే కానీ మరీ బిర్ర బిగిసి పెదవులు మూడ్చుకుని కూర్చోకూడదు. మితంగా సంభాషణ చెయ్యాలి. సత్యభాషణ చెయ్యాలి. దేశాంతరాలు వెళ్ళవలసి వస్తే నిస్సంకోచంగా ముందు అడుగు వెయ్యాలే తప్ప భార్యాబిడ్డలకు దూరంగా కావలసి వస్తుందేమో అనుకునేవాడు రాజసేవకి పనికిరాడు. ప్రభువు మనకిచ్చిన కానుకలు అలంకరించుకుంటూ ఉండాలి. ఏ పరిస్థితిలోనూ అనుమానం కలిగించేటట్లుగా చరించకుండా అభిమానం పొందేటట్లుగా ప్రయత్నించేవాడు రాజానుగ్రహం పొందుతాడు అని బోధించి అగ్నికి ప్రజ్వలితం చేసి పాండవుల శ్రేయస్సు కోరుతూ హోమం జరిపి ద్రౌపదీ సమేతంగా వారి చేత ప్రదక్షిణ చేయించి వారి నమస్కారాలు అందుకుని ధౌమ్యుల వారు పాంచాల దేశం వైపు నడిచారు. పాండవులు విరాటనగరం వైపు నడుస్తున్నారు. యమునా నది దక్షిణ తీరం వెంట సాగి దాసార్హ దేశానికి ఉత్తరంగా, పాంచాల దేశానికి దక్షిణంగా వెళుతున్నారు. మీసాలు గడ్డాలు పెరిగాయి. బట్టలు ధూళి దూసరాలు అయ్యాయి. మత్స్యదేశ సమీపంలో జనపదంలో అడుగు పెట్టడానికి ముందు ద్రౌపది, మహారాజా, నేను అలసిపోయాను, అడుగు కదపలేకపోతున్నాను అనగా ధర్మనందుడు, అర్జున, ఈ రోజుతో మనం అడవి విడిచి జనపదంలో అజ్ఞాతవాసం ప్రారంభించాలి కనుక ద్రుపద రాజపుత్రిని భుజస్కంధాల మీద వహించి తీసుకురా అన్నాడు. ప్రయాణం మరికొంత సాగిన తర్వాత ధర్మరాజు, మనం ఆయుధాలతో నగర ప్రవేశం చేస్తే అందరూ భయపడతారు. విశ్వవిఖ్యాతమైనటువంటి నీ గాంధీవం చూడగానే మనల్ని గుర్తుపట్టేస్తారు. అంచేత వీటిని రహస్య స్థానంలో ఉంచి వెళ్ళాలి సుమా
అన్నాడు ధర్మరాజు అర్జునుడితో. అప్పుడు అర్జునుడు అన్నాడు, అగ్రజ, అదుగో వల్లకాటికి సమీపంలో జమ్మి చెట్టు, దాని పరిసరాల్లో క్రూరమృగాలు విచ్చలవిడిగా చరిస్తున్నాయి. బాటకు దూరంగా ఉంది కనుక అక్కడే భద్రపరుద్దామని ఆయుధాలన్నింటినీ కట్టగా కట్టి నకులుని చేతికిచ్చి చెట్టు మీద దృఢంగా బంధింపచేశాడు. కొంత దూరం నడిచి విరాట నగర సరిహద్దులు చేరుతూ ఉండగా ధర్మరాజు దుర్గాస్తుతి చేశాడు. పవిత్ర గంగానది స్నానం చేసి తర్పణాలు విడిచి ధర్మదేవతను స్తుతించి అజ్ఞాతవాస యోగ్యంగా తరుణ బ్రాహ్మణ వేషం ధరించాడు. మిగిలిన వారు వేషాలు మార్చుకున్నారు. కంకుబొట్టు వేషంలో కొలువు కూటకానికి వస్తున్నటువంటి ధర్మరాజును చూసి విరాటుడు, సభాసదులారా, ఆ మహాపురుషుడు ఎవరో చూశారా? వేషం విప్రసదృశంగా ఉన్నా మూర్ధాపవిక్తుడైన మహారాజులా లేడు అంటూ ఉండగానే కంకుబొట్టు ప్రవేశించి, ప్రభు, సర్వసంపదలు పోయిన విధివంచితుడను, మీ సేవ కోసం వచ్చాను అనగా విరాటుడు వానికి అతిథి సత్కారాలు జరిపించి కులగోత్రాలు ప్రశ్నించాడు. ఆర్య, నేను వయాగ్రపద గోత్రిక విప్రుడను. నన్ను కంకుబొట్టు అని లోకులు పిలుస్తారు. జూత విద్యలో కుశలుడను. ధర్మరాజుని కొలువులో ఉండేవాడిని అన్నాడు. విరాటుడు అన్నాడు, విప్రశ్రేష్ఠ, నీకేమి కావలసినా ఇస్తాను. నాకు అక్షవిద్య తెలిసిన వారు ఉంటే చాలా ఇష్టం. కావలసింది కోరుకో అన్నాడు. మహారాజా, నీచులతో నన్ను వివాదానికి దింపకూడదు. జూదంలో పందెం పెట్టిన ధనం అప్పటికప్పుడే నాకు సమర్పించాలి. ఇందుకు మీకు అంగీకారం అయితే మీ కొలువులో ఉంటాను అన్నాడు కంకుబొట్టు. అంగీకరించాడు విరాటుడు. కంకుబొట్టు ప్రవేశించిన కొద్ది రోజుల వ్యవధిలోనే భీముడు వల్లుడనే పేరుతో వంటలవాడుగా కూడా ప్రవేశించాడు. అనంతరం సైరంధ్ర రూపంలో వీధిలో వెళ్తున్న ద్రౌపదిని చూసి రాజపత్ని సుదేష్ణ పరిచారకులను పంపి లోపలికి రప్పించి ఆమె కులగోత్రాలు అడిగింది. అమ్మా, నేను సైరంధ్రి వృత్తిలో జీవిస్తున్నాను. నన్ను సత్యభామ, ద్రౌపది మెచ్చుకున్నారు. నాకు మీ దగ్గర సేవ చేసే అవకాశం కల్పించండి అనగా అప్పుడు సుదేష్ణ అన్నది, అమ్మాయి, నీ సౌందర్యం మా అంతఃపుర స్థితులను వ్యామోహింపవలసి చేస్తోంది. నిన్ను చూసి మహారాజు మనసు చెలిస్తే నేనేం కావాలి? నీ చిరునవ్వు పురుషుల నేత్రాలకు తాళ్ళు పోసి బిగించేలా ఉన్నది అంటూ ఉంటే అప్పుడు ద్రౌపది అంది, మహారాణి, నా భర్తలు 5 గంధర్వులు. వారెప్పుడూ నన్ను కాపాడుతూ ఉంటారు. ఏ పురుషుడు నన్ను కామ్యదృష్టితో చూసినా బతికి బయటపడనివ్వరు అని నచ్చజెప్పి ప్రవేశించింది ద్రౌపది. అనంతరం నకులుడు గ్రంథిక నామంతో అశ్వరక్షకుడిగా, సహదేవుడు తంత్రీపాల నామంతో గోరక్షకుడిగా చేరారు. సహదేవుడు ప్రవేశించిన అనంతరం అర్జునుడు బృహన్న రూపంలో నాట్యాచారుడిగా చేరాడు. జన్మేజయ, మహారాజా, రాజర్షి అయిన తృణబిందుని అనుగ్రహం, ధర్మదేవత వరప్రభావం కారణంగా పాండవులు నిశ్చింతగా అజ్ఞాతవాసం సాగిస్తున్న రోజుల్లో ఒకనాడు అంతఃపురానికి వచ్చిన సుదేష్ణాదేవి సోదరుడైనటువంటి కీచకుడు ద్రౌపదిని చూసి మోహితుడై సమీపించి, జగదేక లహరి, ఎవరి బిడ్డవు? ఎందుకు ఇలా బతుకుతున్నావు? నీ ముఖచంద్రుడు నా మనస్సాగరాన్ని కల్లోలితం చేస్తున్నాడు కనుక కలస సదృశములై శ్రీ సమోపేతంగా భాషించే నీ సమున్నత వక్షోజాల మీద అలంకారంగా మణిరత్న భూషణాలుండాలి. మదనుని చేతిలో కొరడాల వలె అవి నన్ను బాధిస్తున్నాయి. నీ పృథు నితంబాలు నన్ను మోకరిల్ల చేస్తున్నాయి. నన్ను మన్మధుడు దహిస్తూ ఉంటే నీ సౌందర్యం దానికి ఆజ్యం అవుతోంది. నా భవనానికి వచ్చి రాజభోగాలు అనుభవించు అని దీనంగా కామప్రలాపం ప్రారంభించాడు. పరిపరి విధాల నీతిబోధ చేసి నిజకళత్రంతో సంసారం సాగించేవాడికి ఇహపరాలతో సుఖశాంతులు లభిస్తాయని చెప్పింది సైరంధ్రి. కీచకుని మోహవేశం హెచ్చి మరింత దగ్గరికి వెళ్ళాడు. సింహకిశోరాన్ని సమీపించిన జంబుకంలో ఉన్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, నా సంగతి నీకు తెలియదు. నన్ను తిరస్కరించి పశ్చాత్తాప పడతావు అని పరి విధాలుగా బ్రతిమాలి ప్రయోజనం కనపడక అక్కగారి దగ్గరికి వెళ్ళి తన మనస్సు చెప్పుకున్నాడు. సుదేష్ణ ఇలా అంది, గుణశీల సంపన్నురాలని వాంఛించేవాడి నెత్తి మీద మృత్యువు తాండవిస్తుంది. వాడికి వాడి వంశానికి కీడు మూడుతుంది. కామాంధునికి యమసదనం సన్నిహితమైనట్లే అని ఎంత బోధించినా కీచకుడు మన్నించలేదు. చేసేది లేక
మార్మిక గతిని సైరంధ్రిని పంపుతానని మాట ఇచ్చి అప్పటికి సాగనంపింది. సుదేష్ణ అతి బలగర్వితుడైన తమ్ముడు కీచకుడు. ఆ కీచకుడు తన భవనానికి వచ్చి రుచికరమైన భోజ్యాలు, మధురాతి మధుర పానీయాలు చేయించి సుదేష్ణకు కబురు పంపాడు. సుదేష్ణ తనకు విపరీతంగా దాహంగా ఉందని, తన తమ్ముడు ఇంట రసభరిత పానీయాలుంటాయి, వెళ్ళి తీసుకురావాలని సైరంధ్రితో అంది. మహారాణి, నేను నీ దగ్గరికి వచ్చిన నాడే చెప్పాను నా నియమాలేమిటో. ఇప్పుడు మీరు నన్ను ఆ కాముకుడి ఇంటికి వెళ్ళమంటున్నారు. ఆ నీచుడు నన్ను అవమానించడానికి ఇదే అవకాశం. ఈ పని మరి ఇంకెవరికైనా నియోగించండి అంది మాలిని. మాలిని, వాడు నీకే కష్టము కలిగించడు, మద్యం తీసుకురా అని సువర్ణపాత్ర అందించింది. గత్యంతరం లేక మాలిని సూర్యుని ప్రార్థించగా, నేను నా భర్తలకు తప్ప ఇతరులెవ్వరికి నా మనసులోనికి రానివ్వదాన్నైతే నా పాతివ్రత్యమే నాకు రక్షగా ఉంచు అని భయసంతృష్ట హృదయాలతో లేడి పిల్లల కీచకుని భవనంలోకి అడుగుపెట్టింది. నదీ మధ్యంలో కొట్టుకుపోయే వాడికి నావ దొరికినట్లయింది మాలిని చూచిన కీచకుడికి. మాలిని, ఈ రాత్రి నీకు సర్వసుఖాలు సమకూరుతాయి. నా దాసీజనం నీ సేవకు సిద్ధంగా ఉన్నారు. నవరత్నాలు పొదిగినటువంటి ఆభరణాలు, దివ్యాంబరాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అదుగో హంసతూలికా తల్పం స్వాగతం పలుకుతోంది. కోకిల కంఠంతో ఒక్క మాట మాట్లాడి నా హృదయతాపం చల్లార్చు అని అట్టహాసం చేశాడు కీచకుడు. ఓరి దుష్టుడా, ఉత్తమ వంశంలో జన్మించిన శీలవతిని నీచబుద్ధి గల నిషాదుడు పొందలేనట్లే నువ్వు నన్ను చేరలేవు. ధర్మ మార్గం విడిచి అపమార్గాన్న పడే దుర్మార్గులకు పొందే దుర్గతి నీకు కూడా తప్పదు. దాహబాధతో ఉన్న మీ అక్కగారికి మద్యం కావాలంటే వచ్చాను, త్వరగా ఇచ్చి పంపు అంది. మదిరాసవం నా దాసీలు తీసుకువెడతారులే అంటూ కీచకుడు పట్టలేని మోహావేశంతో మాలిని దగ్గరికి చేరి ఆమె చీర చెంగు అందుకోగా 2 చేతులతో వెనక్కి నెట్టింది. మూలం తెగిన చెట్టులా నేల కూలాడు కీచకుడు. ఆమె పరుగున రాజభవనం చేరింది. వెన్నాడుతున్నాడు కీచకుడు. సభాభవనంలో కొలువు తీరు ఉన్న విరాటరాజు సమీపంలో అకార్యానికి సాహసించి బోర్లా పడ్డాడు కీచకుడు. ఇది ఈరోజు మహాభారతం. ఇంతటితో స్వస్తి.